కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారుల ఘనమెట్ విలేజ్ సర్వే నెంబర్ 7లోని 6.5 కుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువులో నిర్మాణాలకు గుడ్డిగా అనుమతులు జారీ చేసిన ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లి రెవెన్యూ సరిహద్దుల్లో ఉన్న ఈదులకుంటను సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని స్థానిక అధికారులను రంగనాథ్ ఆదేశించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కబ్జా కావడంతో ఉపాధి కోల్పోయామంటూ ధోబీ కార్మికులు, సిపిఎం నాయకులు శోభన్ నేతృత్వంలో హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ప్రదేశం హైటెక్ సిటీ ప్రాంతం. ఈ హైటెక్ సిటీ ప్రదేశంలో షేర్లింగంపల్లి మండల్ ఖానామెట్ రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 7లో స్పష్టంగా రెవెన్యూ రికార్డ్ 1955 కాసరపాహని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది. ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్కి, అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్కి కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం సిపిఎం పార్టీగా. మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారాయన. వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేశాం, వాట్సాప్లో రేజ్ చేశాం, సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు, రేపు వస్తా విజిట్ అని చెప్పేశాడు. మన ఫిర్యాదును బేస్ చేసుకొని నేను ఈరోజు రావడం చాలా సంతోషం. వచ్చి మొత్తం 2 జిల్లాల సర్వేయర్లు వచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా, అట్లాగే కూకట్పల్లి మండలం ఉంది కదా, అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆ 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సార్ ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇది చెరువా లేకుంటే కాదా మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు కహానీ చెప్తున్నారు, స్పష్టంగా చెప్పండి. మీకు తెలుసా లేకపోతే చెప్పొద్దు. చెరువు వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు, అది ఎక్కడ ఉండాలి అసలు? అక్కడ నుంచి నాలుగు డైవర్ట్ చేసి పడేశారు. చెరువులోకి వచ్చే నాలుగు కొంత పెట్టి పడేశారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వంశీ